మనం ఏం మర్చిపోకపోయిన జీవితంలో ఎవరిని మర్చిపోకూడదు చెప్పండి? దేవుని మర్చిపోకూడదు, ఆయన వాగ్దానాలు మర్చిపోకూడదు, ఆయన మంచితనాన్ని ఏం చేయకూడదు, మనం మర్చిపోకూడదు. ఆయన నీ కోసం చేసిన గొప్ప కార్యాలను మర్చిపోయే దుస్థితులకు నువ్వు ఎప్పుడు రావద్దు. ఆయన గుర్తుపట్టే అనుభవంలోకి మనం రావాలి. గ్రీక్ భాషలో ద రికగ్నైజింగ్, ఆ రికగ్నైజింగ్ అనే మాటను మనం చూస్తున్నప్పుడు గ్రీక్ లో ఉపయోగించిన మాట ఎపిగినోసోకో. ఎపిగినోసోకో అంటే అర్థం ఏంటంటే సంపూర్ణంగా మరల వారితో ఐక్యపరచబడడం, దేవుణ్ణి మర్చిపోలేనంతగా హత్తుకోవడం. అది దాని అర్థం. ఆయన తప్ప ఇంకెవ్వరు లేరు. ప్రభువే నా జీవితంలో ఏమొచ్చినా, కష్టమైన, ఇబ్బంది అయినా, కరువైన, ఖడ్గమైన, దోషనైన, నిందలైన, అవమానాలైన నా ప్రభువు నేను గట్టిగా పట్టుకుంటాను, ఆయన మాత్రమే నేను ఆరాధన చేస్తాను, ఆయన మాత్రమే నేను వెంబడిస్తానని ఎవరైతే ప్రభువు దగ్గర ఆ మాట తెలియజేస్తారో వారు ప్రభువును గుర్తుపట్టినట్టు లేదా ఆయన గట్టిగా పట్టుకున్నట్టు మన అనుభవాన్ని మనం గుర్తించాలి.